హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీఎస్ టెక్. ఫ్రెండ్స్, స్టార్ మేకర్‌ని మీరు అప్డేట్ చేశాక మీకైతే ఈ పరంగా అయితే ఇంటర్‌ఫేస్ వస్తది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కొత్త ఫీచర్ ఒకటి పెట్టడం జరిగింది. సోషల్ అనుకోని ఇక్కడ చూస్తున్నాం కదా! పార్టీ పక్కన ఒక కొత్త ఆప్షన్ ఉంది సోషల్. సో, ఈ సోషల్‌కొస్తే మీకైతే న్యూ ఫీచర్ అయితే వచ్చేస్తది. సో, ఫ్రెండ్స్ ఈ సోషల్ ఆప్షన్ గురించి మీకైతే కంప్లీట్‌గా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లోనే డైమండ్స్ లూట్, గిఫ్ట్ లూట్, కాయిన్ లూట్స్ ఇయన్నీ కూడా ఈ సోషల్ మీదే జరుగుతది. ఆఫీషియల్స్ కూడా చెప్తున్నారు. సో, ఈ సోషల్‌లోనే పార్టిసిపేట్ చేస్తే గోల్డ్ కాయిన్స్ ఇంకా డైమండ్స్ ఇయన్నీ కూడా వస్తదనుకోని. ఓకే. సో, అందుకోసమే నేనైతే కంప్లీట్‌గా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ సోషల్‌ని ఎలా యూజ్ చేయాలి పర్ఫెక్ట్‌గా. సో, ఇక్కడ మీ ప్రొఫైల్ ఎలాగొస్తది, ఇక్కడ మీ వాయిస్ ఎలా యాడ్ చేయాలి, తర్వాత అసలు ఇది ఏంటి, అసలు ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి, గిఫ్ట్స్ అన్నీ కూడా ఎలా లూట్ చేయాలి. సో, మొత్తం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు జస్ట్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా వీడియోని కంప్లీట్‌గా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టార్టింగ్ నుంచి మీకైతే చెప్తాను. సో, మీకు ఏం తెలియకపోయినా కూడా పర్లేదు. మీరు వీడియోని కంప్లీట్‌గా చూస్తే మీకైతే క్లియర్‌గా అర్థమైపోతది. అసలు ఈ సోషల్‌లోనే ఎలా ఆడాలి, అసలు ఇది ఎలా యూజ్ చేయాలనుకుని. అంటే ఆడటం కాదు, ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకైతే క్లియర్‌గా అయితే అర్థమైపోతది. ఓకే. సో, ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు వెంటనే వీడియోని ఒక లైక్ చేసేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా. సో, ఫ్రెండ్స్ అసలు ఈ సోషల్ ఆప్షన్ వల్ల మనకి యూజ్ ఏంటి? అసలు ఇది ఎందుకు పెట్టారని మీకు కనుక డౌట్ ఉంటే ఇక్కడ నేను స్టార్టింగ్‌లోనే చెప్పేస్తాను చూడండి. ఈ సోషల్ ఆప్షన్ అనేది స్పెషల్‌గా స్టార్ మేకర్‌లోనే ఫ్రెండ్‌షిప్ పెంచుకోవడానికైతే పెట్టడం జరిగింది. సో, ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మీరు తెలియనోళ్ళతోనే చాలా ఈజీగా చాలా మందితో మీరు ఫ్రెండ్‌షిప్ అయితే పెంచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీ ప్రొఫైల్ అన్నది కొంచెం యూనిక్‌గా, కొంచెం అట్రాక్టివ్‌గా ఉన్నట్టుగా అయితే మీరు పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా ఈ ప్రొఫైల్‌నే చూద్దాం. సో, ఇక్కడ చూడండి ఈ ఫ్యూచర్‌లోనే మనకైతే ఈ యొక్క ప్రొఫైల్ అయితే వచ్చింది. సో, ఇక్కడ చూడండి మంచి ఒక పిక్ ఉంది. తర్వాత ఇక్కడ కొన్ని ట్యాగ్స్ ఉంది. వాళ్ళొక వాయిస్ ఉంది. ఓకే. సో, ఈ పరంగా మనం చూస్తాం. సో, ఈ పరంగా అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాం. సో, ఇక్కడ చూస్తున్నాం కదా! చాలామంది ప్రొఫైల్స్ వస్తుంది. సో, మనకు నచ్చిన ప్రొఫైల్‌కైతే మనం లైక్ చేస్తాం. సో, ఈ పరంగా మీ యొక్క ప్రొఫైల్ కూడా ఈ పరంగానే చాలా మంది దగ్గరికైతే ఎళ్తది. సో, అందుకోసమే మీ యొక్క ప్రొఫైల్‌ని మీరు మంచిగా డిజైన్ చేసుకొని పెట్టారనుకుంటే మీకు చాలా మందైతే లైక్ చేస్తారు. ఇంకా మీతో ఫ్రెండ్‌షిప్ కూడా చేస్తారు. సో, అసలు ఈ ప్రొఫైల్‌ని ఎలా సెట్ చేయాలి? ఇక్కడ మీ ప్రొఫైల్ వచ్చినట్టుగా ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. సో, నేను లైన్‌గా చెప్తాను స్టెప్ బై స్టెప్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక ప్రొఫైల్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో, అదైతే చూద్దాం. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లోనే ఇక్కడ ఏదైతే మన ప్రొఫైల్ ఉంది కదా! సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే మీకు ఒక వాయిస్‌లాగా కనిపిస్తుంది కదా! సో, ఈ వాయిస్ అయితే మనకిక్కడ సోషల్ అనేది కనిపిస్తది. ఓకే. సో, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఏదైతే ట్యాగ్స్ ఉన్నాయి కదా! సో, ఈ ట్యాగ్సే ఇక్కడైతే మీకు కనిపిస్తాయి. సో, ఇక్కడ చూడండి ట్యాగ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వాయిస్ ఉంది కదా! సో, ఇయన్నీ కూడా అక్కడిదే ఇక్కడికొస్తది. సో, మీరు కనుక ఆల్రెడీ సౌండ్ ప్లానెట్ ఈవెంట్‌లో కనుక పార్టిసిపేట్ చేసుంటే, సో, అక్కడ మీరు ఏదైతే వాయిస్ ఇచ్చి ఉంటారు కదా! సో, ఆ వాయిస్ అయితే ఇక్కడికొస్తది. తర్వాత అక్కడ ఇచ్చిన ట్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడైతే మీకు చూపిస్తది. ఒకవేళ మీరు సౌండ్ ప్లానెట్‌లో పార్టిసిపేట్ చేయకపోయి ఉంటే, మీ యొక్క ప్రొఫైల్‌లో అయితే ఇయన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఇయన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి? ఈ వాయిస్ మెసేజ్ ఇయన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి? ఈ పరంగా ఒక పేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ ఏదైతే పేజ్ క్రియేట్ అవుతుంది కదా! సో, ఈ పేజ్ మీకు కనిపించవు. మీ పేజ్ వేరోళ్ళకి కనిపిస్తది. వేరోళ్ళ పేజ్ మీకైతే కనిపిస్తది. మీరిక్కడ యాడ్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా అదైతే క్రియేట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో, ఫ్రెండ్స్ ఫస్ట్ టైమ్ మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీకైతే ఈ పరంగా అయితే కనిపిస్తది. సో, ఇక్కడ చూడండి ఒక మైక్ సింబల్ లాంటిదొకటి ఇవ్వటం జరిగింది. మీ యొక్క వాయిస్‌ని రికార్డ్ చేయడానికి. సో, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తారు. సో, అప్పుడైతే మీకు ఈ పరంగా అయితే ఓపెన్ అవుతది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీ వాయిస్ అనేది మినిమమ్ 5 సెకండ్ అయితే ఉండాలి. సో, 5 సెకండ్ నుంచి తక్కువైతే మీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వదు. సో, 5 సెకండ్ నుంచి ఎక్కువైతే మీరైతే రికార్డ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇక్కడ మీరు ఏదైతే రికార్డ్ చేసుకుంటారు కదా! సో, ఇదే వాయిస్ రికార్డ్ అనేది మీ ప్రొఫైల్‌లో కూడా వినిపిస్తది. ఇంకా సోషల్ ఆప్షన్‌లో కూడా ఇదే వాయిస్ అయితే వినిపిస్తది. ఓకే. సో, మీరిక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారో లేదనుకుంటే ఏం పాడాలనుకుంటున్నారో సో, పర్ఫెక్ట్‌గా పాడేయండి. పాడేసిన తర్వాత చెయ్యి వదిలేస్తారనుకుంటే మీకు ఈ పరంగా కనిపిస్తది. తర్వాత ఇక్కడ టిక్ సింబల్ ఉంది కదా! సో, ఇక్కడ టిక్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇదైతే అప్‌డేట్ అయిపోతది. ఓకే. చూడండి అప్‌డేటింగ్ అవుతుంది. సో, ఇదైతే మన ప్రొఫైల్‌లో కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, 13 సెకండ్ వరకు అయితే మనం వాయిస్ రికార్డ్ చేసుకున్నాం. సో, మనం ఏం రికార్డ్ చేసుకున్నాం సో, ఇదైతే ఇక్కడ వినిపిస్తది. ఇది ప్లే చేసినా కూడా ఇదొస్తది. ఇంకా మనకిక్కడ సోషల్‌లో కూడా మన ప్రొఫైల్ అయితే యాడ్ అయిపోతది. ఓకే. సో, ఒకవేళ ఇది మీరు మార్చుకోవాలన్నా కూడా మళ్ళీ మార్చుకోవచ్చు. సో, మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఇంటూ ఉంది కదా! సో, ఇంటూ పైన క్లిక్ చేసుకొని ఇక్కడైతే ఓకే చేసేయండి. ఇదైతే డిలీట్ అయిపోద్ది. సో, మళ్ళీ ఇంకో ఫ్రెష్‌గా ఇంకేమైనా కూడా మీరు రికార్డ్ చేయాలనుకుంటే, లేదనుకుంటే ఇంకేమైనా సాంగ్ పాడాలనుకుంటే మీరు మళ్ళీ ఏదైనా పాడుకోవచ్చు. అవతల వ్యక్తికి ఇంప్రెస్ చేసినట్టుగా మీరైతే ఇక్కడ ఏమైనా ఒకటి చేసుకోవాలి. ఓకే. సో, మంచిగా ఒక సాంగ్ పాడండి. హిందీ సాంగ్ కానీ, తెలుగు సాంగ్ కానీ. సో, వాళ్ళైతే ఇంప్రెస్ అవుతారు. ఓకే. సో, ఈ పరంగా వదిలేసి మళ్ళీ టిక్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీ వాయిస్ అయితే యాడ్ అయిపోతది. ఓకే. చూస్తున్నారు కదా! సో, మళ్ళీ ఒక కొత్త వాయిస్ అయితే యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు ట్యాగ్స్
ఎలా పెట్టాలో చూద్దాం. సో, ట్యాగ్స్ కోసమైతే మీరు ఇక్కడ సెట్టింగ్స్‌కి రావాలి. సో, సెట్టింగ్స్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్‌కొస్తారు. తర్వాత కొంచెం కిందకెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్‌కైతే మీకు కనిపిస్తది యాడ్ ట్యాగ్స్. సో, యాడ్ ట్యాగ్స్‌కొచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన ట్యాగ్స్ కొని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే సేవ్ చేస్తారు. ఓకే. సో, తర్వాత మళ్ళీ సేవ్ చేసేస్తే ఇప్పుడు మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తది. ఇక్కడ చూసారా ట్యాగ్స్ అయితే వచ్చేసింది. ఇంకా మనకిక్కడ వాయిస్ కూడా వచ్చేసింది. ఓకే. ఇది ఆటోమేటిక్‌గా సోషల్‌లో అయితే యాడ్ అయిపోతది. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే కవర్ పిక్ ఉంది కదా! సో, ఇదన్నది మీ యొక్క ప్రొఫైల్ పిక్. సో, మీరిక్కడ ప్రొఫైల్ పిక్ ఏదైతే ఇచ్చుంటారో సో, అదే ఇక్కడ కవర్ పిక్ కిందైతే మారిపోతది బ్యాక్‌గ్రౌండ్‌లోనే. ఇంకా మీ యొక్క నేమ్ తర్వాత మీరిచ్చిన ట్యాగ్స్ ఇంకా మీరిచ్చిన వాయిస్ రికార్డర్. ఓకే. సో, మీరు ఆల్రెడీ గనుక ఇయన్నీ కూడా చేసుంటే మీ యొక్క ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోతది. కాపోతే మీ డీటెయిల్స్ ఏది కూడా మీకు కనిపించవు. మీది వేరోళ్ళకి కనిపిస్తది. వేరోళ్ళ డీటెయిల్స్ మీకు కనిపిస్తది ఈ పరంగా. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫ్యూచర్‌ని ఎలా యూజ్ చేయాలి చూద్దాం. సో, ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్‌కొచ్చినప్పుడు మీ యొక్క ఫిల్టర్‌నైతే యూజ్ చేసుకోవాలి. సో, ఎందుకంటే ఇక్కడ చాలామంది కొంతమంది ఆన్‌లైన్‌లో ఉంటారో లేదో తెలీదు. కొంతమంది ఆఫ్‌లైన్ అయిపోయి ఉంటారు. సో, వాళ్ళకి మీరు లైక్ చేసినా కూడా వేస్ట్. ఓకే. సో, అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫిల్టర్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ పైన చూడండి ఫిల్టర్ ఉంది. సో, ఈ ఫిల్టర్ పైన క్లిక్ చేసుకుంటారు. ఓకే. సో, అప్పుడైతే మీకు ఈ పరంగా ఓపెన్ అవుతది. సో, ఇక్కడ మీరు ట్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఓన్లీ ఎవరెవరైతే సింగింగ్ పెట్టుకున్నారో ట్యాగ్స్ సో, వాళ్ళు మాత్రమే నాకు రావాలనుకుంటే మీరు ఓన్లీ సింగింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా మ్యూజిక్, ఇన్‌స్ట్రుమెంట్. సో, ఈ 3 ట్యాగ్స్ ఎవరెవరైతే పెట్టుకున్నారో సో, వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క ప్రొఫైల్ మాత్రమే నాకు కనిపించాలనుకోని నేనైతే సెట్ చేసుకున్నాను. సో, ఈ పరంగా మీరు ఏదైనా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో, తర్వాత ఇక్కడ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ మేలే కావాలి, లేకపోతే ఓన్లీ ఫీమేలే కావాలి, లేదనుకుంటే బోత్ ఆఫ్ అందరూ కావాలనుకున్నది మీరిక్కడ సెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా ఇదైతే సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆన్‌లైన్ ఫస్ట్ ఉంది కదా! సో, ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది కనుక మీరు సెలెక్ట్ చేస్తే ఎవరెవరైతే ఆన్‌లైన్‌లో ఉంటారో, సో, ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో సో, వాళ్ళది మాత్రం మీకైతే కనిపిస్తది. ఓకే. సో, ఇయన్నీ కూడా చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేస్తే, తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసేస్తే ఇక్కడ మొత్తం అయితే రిఫ్రెష్ అయిపోతది. సో, ఇక్కడ చూడండి సింగింగ్ ట్యాగ్ ఉన్నోళ్ళది వచ్చింది. ఓకే. సో, మీరు కనుక ఈ ఐడీ కనుక మీకు నచ్చకపోతే సో, అలా ఒక వాయిస్ వస్తది. ఇక్కడ మీరు ప్లే చేసుకోవచ్చు. ఓకే. చూస్తున్నారు కదా! సో, వాయిస్ కూడా ప్లే అవుతుంది. ప్లే చేస్తే ఓకే. చూడండి. సో, ఈళ్ళు కనుక మీకు నచ్చారనుకుంటే మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. సో, ఇదైతే మీకు ఈ పరంగా అయితే వస్తది లైక్డ్ అనుకోని. సో, ఇక్కడ మీ యొక్క వాయిస్‌ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఏమైతే చెప్పం. సో, నార్మల్‌గా చూడండి నేను నార్మల్‌గా చెప్పేస్తాను. కాకపోతే ఇక్కడ మనం 3 రకాల వాయిస్ మెసేజ్ పెట్టుకోవచ్చు. ఒకటి మాన్‌స్టర్ లాగా, ఇంకోటి ఫన్నీ లాగా, ఇంకోటి లేదా మీ ఒరిజినల్ వాయిస్. ఓకే. సో, హాయ్ సో, ఈ పరంగా ఏదైనా కూడా మీరు వాయిస్ మెసేజ్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మంచి సాంగ్స్ కూడా పాడి పెట్టుకోవచ్చు. సో, ఏమని చెప్పాలనుకున్నా మీరు చెప్పుకోవచ్చు. ఓకే. సో, అదే డైరెక్ట్‌గా మెసేజ్‌కైతే ఎళ్ళిపోతది ఈ పరంగా. ఓకే. సో, మళ్ళీ అయితే మీరు వాయిస్ మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఇప్పుడు స్ట్రేంజర్ మెసేజ్ ఈ పరంగా అయితే ఉన్నాయి కదా! ఇది. సో, అందుకోసమే మనమైతే ఎక్కువ మెసేజ్ మనం సెండ్ చేయలేం. ఓకే. సో, చూడండి స్ట్రేంజర్ మెసేజ్ వచ్చేసింది. సో, ఇప్పుడు కనుక మీరు ఒక గిఫ్ట్ కనుక సెండ్ చేస్తే మళ్ళీ 5 వాయిస్ మెసేజ్ అయితే ఎళ్ళిపోతది. సో, అవతల వ్యక్తి రిప్లైకి ఇస్తే మీకు మళ్ళీ అయితే మెసేజ్ అయితే ఎళ్తది. సో, ఇక్కడ మీరు చాట్ సెక్షన్ అయితే ఆన్ అవ్వదు. సో, బోత్ ఆఫ్ ఫాలో అయితేనే మీరైతే మళ్ళీ మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. లేదనుకుంటే మీరు ఓన్లీ వాయిస్ మెసేజ్ మాత్రమే పంపించుకోవచ్చు. ఓకే. మళ్ళీ బ్యాక్ చేస్తారు. మళ్ళీ సోషల్‌కొస్తారు. సో, మళ్ళీ చెక్ చేసుకుంటారు. సో, మీకు ఏ ప్రొఫైల్ నచ్చుతదో ఏంటో అనేది. సో, నచ్చకపోతే మీరు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకే. సో, నచ్చితే మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసుకోవచ్చు. ఓకే. లేదనుకుంటే పైకి స్క్రోల్ చేయొచ్చు. లేదనుకుంటే కిందకి స్క్రోల్ చేసుకోవచ్చు. సో, ఏం చేసినా కూడా మీకు లైక్ అయిపోతది. ఓకే. కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీకు ఎక్కువ టైమ్స్ అయితే మీకు లైక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. మీరు పర్ డే 5 మెంబర్స్‌కి మాత్రమే మీరు లైక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను లైక్ చేశానా? సో, ఇక్కడ చూడండి ఇక్కడ కింద చూడండి ఇంకా 2 మెంబర్స్‌ని ఇంకా నేను లైక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ పరంగానే చూడండి ఇక్కడ ఇది కూడా లైక్ చేశాను. సో, ఇంకా 1 మెంబర్‌కి లైక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలాగ మీరు రోజుకి 5 మెంబర్స్‌నే లైక్ చేయాలి. సో, ఇది కూడా లైక్ చేశాను కాబట్టి చూడండి ఇక్కడ 0 అయిపోయింది. ఓకే. సో, మళ్ళీ నాకు లైక్ చేయడానికి ఛాన్స్ లేదు. సో, ఇప్పుడు నేను ఈ ఐడీ కనుక ఇప్పుడు సెలెక్ట్ చేయడానికి కనుక రైట్ సైడ్ కనుక స్క్రోల్ చేస్తే ఈ ఐడీకి నాకైతే సెలెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 1000 సిల్వర్ కాయిన్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడేంటంటే మీరు పర్ డే 5 మెంబర్స్‌ని మాత్రమే ఫ్రీగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దానికి మించి చేయాలనుకుంటే ఇక్కడ మీరు 1000 సిల్వర్ కాయిన్ అయితే పే చేయాలి. సో, ఇప్పుడు నేను కనుక 1000 సిల్వర్ కాయిన్ ఇక్కడ పే చేస్తే ఇంకా 5 మెంబర్స్‌కైతే నేను సెలెక్ట్ చేయడానికి అన్‌లాక్ అవుతది. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నేను హైలీ రికమెండ్ చేస్తానేంటంటే ఇక్కడ మీరు ఫ్రీగా మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎలాంటి కాయిన్స్ అయితే యూజ్ చేయకండి. ఓకే. సో, ఎందుకంటే మనం 1 డే వెయిట్ చేస్తే ఇంకా మనకి 5 మెంబర్స్ అయితే అన్‌లాక్ అయిపోతారు. సో, మీరు ఒకసారి కనుక స్క్రోల్ చేశారనుకోండి లెఫ్ట్ సైడ్‌కి సో, మళ్ళీ వాళ్ళొక ప్రొఫైల్ బ్యాక్ అవ్వడానికి మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అయితే ఆళ్ళ ప్రొఫైల్ అయితే వస్తది. సో, అందుకోసం చూసి మరి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు మీకు నచ్చినోళ్ళకైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో, ఫ్రెండ్స్ మీరు ఎవరికైతే సెలెక్ట్ చేస్తారు కదా! సో, వాళ్ళ అందరి ప్రొఫైల్ అయితే ఇక్కడికైతే
ఇక్కడికైతే వచ్చేస్తది. ఇంకా మీకు కూడా చాలామంది సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో, అది కూడా ఇక్కడికైతే వచ్చేస్తది చాట్ బాక్స్‌కి. ఓకే. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీకు ఎంతమందైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీకు ఎలాంటి లిమిట్ లేదు. సో, మీకు ఎంతమందైనా పర్ డే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు సెలెక్ట్ చేయడానికి మాత్రమే 5 మెంబర్స్. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ఎవరెవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో, వాళ్ళ ప్రొఫైల్ ఈ పరంగా ఓపెన్ అవుతది. సో, మీ యొక్క చార్ట్ అయితే ఈ పరంగా ఓపెన్ అవుతది. ఓకే. సో, ఇక్కడ చూడండి మీకు ఫెమిలిటీ అయితే 0 ఉంటది. సో, మీరు కనుక ఇక్కడ రిలేషన్‌షిప్‌ని మీరు పెంచుకోవాలనుకుంటే సో, ఇక్కడ మీరు చార్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి సో, దీనిపైన క్లిక్ చేస్తే మీకైతే ఈ పరంగా టాస్క్ ఉన్నాయి కదా! సో, ఈ టాస్క్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకొని మీ యొక్క రిలేషన్‌షిప్‌ని మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ టాస్క్ అన్ని కూడా కొంచెం వెరైటీగా ఉందనుకోని. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, టాస్క్ అన్ని కూడా కొంచెం వెరైటీగా ఉంది. కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టాస్క్ అనేది అంతవరకు ఉంటది. ఎంతవరకైతే మీకు ఇక్కడ ఫెమిలిటీ అనేది 100 అయిపోతదో. సో, ఇక్కడ మీకు ఫెమిలిటీ 100 అయిపోతే ఈ టాస్క్ ఎగిరిపోయి మన నార్మల్ టాస్క్ అయితే అయిపోతది. ఓకే. ఒకసారి మనకి సిస్టమ్ నోటిఫికేషన్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో, ఎవరికైనా కూడా మనం సెలెక్ట్ చేసి సో, వాళ్ళతో కనుక 100 ఫెమిలిటీ కనుక ఇంక్రీజ్ చేస్తే అప్పుడు 200 డైమండ్స్ వస్తదనైతే రాసుంది. ఓకే. సో, అందుకోసమే ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీకు వస్తుందో రాదా అనేది మీకైతే కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేను. సో, నోటిఫికేషన్ మాత్రం వచ్చున్నాయి. ఓకే. సో, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా! సో, ఈ పరంగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఫెమిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడైతే చిన్న చిన్న టాస్క్ ఉన్నాయి. సో, ఈ టాస్క్ ఏది కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ టాస్క్ ఏమీ కూడా చేయకుండా ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసుకొని మీరు వెంటనే అయితే 100 ఫెమిలిటీ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దానికోసం మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ అప్ అయితే ఫాలో చేసుకుంటారు. ఓకే. వాయిస్ మెసేజ్ అయితే పంపించుకోవచ్చు కదా! సో, బోత్ అప్ ఫాలో చేసుకోండి. బోత్ అప్ ఫాలో చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా రూమ్‌కెళ్ళిపోండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! రూమ్‌లో అయితే నేను ఇంకా మంజు బ్రో అయితే ఉన్నాం. సో, మేమైతే ఈ ఎక్స్‌పెరిమెంట్ అయితే ఆల్రెడీ చేసాం. ఓకే. సో, ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడ చూడండి మన యొక్క ఫెమిలిటీ కూడా చాలా తక్కువైతే ఉంది. ఓకే. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే సీట్ ఇటు అటు అవుతారు. ఓకే. సో, ఎలాగైతే మనం ఫెమిలిటీ అంటే మన రిలేషన్‌షిప్ టాస్క్ చేసేవాళ్ళం కదా! సో, యాజ్ టీజ్ అలాగే సీట్ ఇటు అటు మారుతూ ఉండండి. సో, సీట్ మారే కొద్దీ మీకైతే 2 ఫెమిలిటీ అయితే ఇంక్రీజ్ అవుతది. సో, ప్రతిసారి 2 ఫెమిలిటీ అయితే పెరుగుతది. ఓకే. సో, ఆ పరంగా ఇక్కడైతే మీరు 100 ఫెమిలిటీ దాకా అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, దానికి మించి అయితే ఇంక్రీజ్ అవ్వదు. 100 దాకా అయితే ఈజీగా అయిపోతది. సో, ఈ ఏమి టాస్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ రూమ్ ట్రిక్ అయితే యూజ్ చేయండి సీట్ ట్రిక్. సో, ఈజీగా మీకైతే 100 ఈఎక్స్‌పీ అయితే వచ్చేస్తది. ఓకే. సో, ఎప్పుడైతే 100 ఈఎక్స్‌పీ ఇక్కడ వచ్చేస్తదో సో, ఇక్కడ మీకు మొత్తం కూడా చాట్ సెక్షన్ మారిపోతది. సో, ఎప్పటిలాగైతే అయిపోతది. సో, మనం ముందు ఎలాగైతే ఉన్నాం కదా! సో, రిలేషన్‌షిప్ టాస్క్ ఇయన్నీ కూడా సో, ఆ పరంగా అయితే మారిపోతది. ఓకే. సో, ఇక్కడ 100 అయ్యేంత వరకు మీకు ఈ పరంగానే చూపిస్తది. 100 అయిపోయిన తర్వాత వేరేలాగైతే మారిపోతది. ఓకే. సో, ఇక్కడ చూడండి మీకొకటి చెప్తాను. సో, ఇక్కడ మీరు ఎవరికైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో సో, ఆళ్ళే ఇక్కడికొస్తారు కదా! సో, వాళ్ళ చాట్ ఓపెన్ చేస్తేనే ఇలాగొస్తదని అలాంటిది ఏమి రూల్ లేదు. ఓకే. సో, మీరు ఎవరినైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ర్యాండమ్‌గా ఎవరైనా ఒక ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. ఓకే. సో, ఎవరి ప్రొఫైల్ ఓపెన్ చేసి చాట్ ఆప్షన్‌కెళ్ళినా కూడా మీకు ఈ పరంగానే వస్తది. సో, వాళ్ళకి కూడా మీరు ఇక్కడ డైరెక్ట్‌గా మెసేజ్ అయితే పంపించుకోవచ్చు. ఓకే. సో, మీరు అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు డైరెక్ట్‌గా ఆళ్ళ ప్రొఫైల్ విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఎళ్లి కూడా మీరు డైరెక్ట్ ఆళ్ళ చాట్ సెక్షన్ ఓపెన్ చేసి కూడా మీరు ఈ పరంగా మెసేజ్ పంపించుకొని ఇక్కడ మీరు 100 కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ మీకైతే క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఈ సోషల్ ఆప్షన్ గురించి. సో, ఇక్కడ అసలు ఎలా ఈ సోషల్ ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా టాస్క్ కంప్లీట్ చేయాలి, ఇంకా మీ యొక్క ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి. సో, ఇయన్నీ కూడా నేను కంప్లీట్‌గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినిట్‌గా వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా నలుగురిని షేర్ చేయడం మర్చిపోవద్దు. సో, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేస్తే సో, వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కూడా క్లియర్‌గా అర్థమైపోతది. సో, వాళ్ళు కూడా ఇందులో అయితే పార్టిసిపేట్ చేసుకుంటారు. ఓకే. సో, అందుకోసం అందరికి షేర్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లోను కూడా ఏమైనా అప్డేట్ వస్తే నేను వెంటనే అయితే వీడియో అప్‌లోడ్ చేసేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్.